శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి హాస్య కథలు. భాగవత సారం. తాతయ్య గారు, అమ్మమ్మ మళ్ళీ వాదన వేసుకున్నారు. నా ఆరోగ్యం బావుండడం లేదు. పెందలాడే భోజనం చెయ్యమంటాడు హోమియో డాక్టర్. చెప్పినా చెవికెక్కదు నీకు అంటాడు తాతయ్య. నే ఊరికే కూర్చుంటున్నానా? లేచిన దగ్గర్నుంచి పరుగులు పెడుతూనే ఉన్నాను. పని తెమిలితేగా అంటుంది అమ్మమ్మ. ఎలా తెములుతుంది? శుచి శుభ్రం అంటూ చీపుళ్ళు కడిగి, ఇల్లు తుడిచి, గుడ్డలుతికి, చాంతాళ్లు కడిగి, సూర్యుడు నడినెత్తికెక్కితే గాని పొయ్యి వెలిగించవు. నాంజారమ్మ వంట నక్షత్ర దర్శనం అన్నట్టు ఏ మూడింటికో పెడతావు పిండాకుడు విసుక్కున్నారు. ఇదంతా నాకోసమా? నా జీవితం అంతా చాకిరీకే అంకితం అయిపోతోంది. ఆ గోడకెక్కి కూర్చున్న దేవుళ్ళందరికీ పూజ చెయ్యాలా? మహానైవేద్యం పెట్టాలా? మీరు చూడబోతే గంట వినగానే వచ్చి పీట మీద కూర్చుంటారు. ఇటు మీకు వడ్డించి దేవుడికి తాంబూలం, కూర వడ్డించి మంత్రపుష్పం, నా సాయశక్తిలో పరుగులు పెడుతూనే ఉంటాను. ఇంతకన్నా చెయ్యటం నా చేత కాదు బాబూ అంటుంది గద్గద కంఠంతో. కాస్త చాదస్తం తగ్గించుకో, హైరాణ పడకుండా పెందలాడే పనులు తెముల్చుకో అని అందరూ చెప్తారు అమ్మతో. అయినా ఆవిడ గొడవ ఆవిడదే. ఒక పాత గుడ్డ తీసుకుని కిటికీ తుడవడం ప్రారంభిస్తుంది. పనిచేసే సమయంలో భక్తిపాటలు పాడుకోవడం ఆవిడికి అలవాటు. ఇక్ష్వాకు కులతిలక ఇకనైనా పలుకవా రామచంద్ర అంటూ కిటికీ తుడుచుకుంటూ తాదాత్మ్యం చెందుతుంది. ఏ తీరుగా నన్ను దయచూసేదవో అంటూ పాడుతూ ఉంటే అడ్డు వస్తారు తాతయ్య. నువ్వు కాదు ఆ పాట పాడుకోవలసింది, నేను. 12 రామదాస కీర్తనలు అయిపోయినా మొదటి కిటికీ దగ్గరే ఉన్నావు. ఈ లెక్కన 22 కిటికీలు, 15 ద్వారబంధాలు తుడిచేది ఎప్పుడు? మడి కట్టుకునేదెప్పుడు? వంట చేసి నాకింత ముద్ద పెట్టేదెప్పుడు? ఇదిగో అయిపోయింది అంద అమ్మమ్మ. ఇట్లా కాదుగాని నా మాట విని ఒక్కో కిటికీకి ఒక్కో కీర్తన అని నియమం పెట్టుకో. కిటికీలకు రామదాస కీర్తనలు, తలుపులకు త్యాగరాజస్వామి కీర్తనలు అని అనుకో. సింహద్వారానికి కావాలంటే ఓ పంచరత్న కీర్తన పాడుకో. ఇట్లా నియమానుసారంగా నడుచుకుంటే నీకు సుఖం నాకు సుఖం అంటూ సలహా చెప్పారు. బాగానే ఉంది సంబడం. పాట అయిపోయినా ఇంకా దుమ్ము ధూళి మిగిలిపోతేనో? అయినా పని పనే, పాట పాటే, రెండింటికి లంకి కుదరదు అని చెప్పేసింది. నీ మతం నీదే, చెప్తే అర్థం కాదు. నీ శుభ్రతకు తట్టుకోలేక ఏదో నాడు నేను హరీమంటాను, అప్పుడుగాని నీ తిక్క కుదరదు అంటారు తాతయ్య. ఏమిటా అపభ్రంశం మాటలు? నేనేదో మిమ్మల్ని మార్చి పారేస్తున్నట్టు హైరాణ పడిపోతారు. అర్ధసేరు పాలు కాచి చిక్కటి కాఫీ ఇస్తే కంచు గిన్నె నిండా తాగుతారు చాలదా? ఎంతసేపు తిండి గొడవే మీకు. పొద్దు పొడిచేనమ్మ నారాయణ, పొట్టలకు వేళాయ నారాయణ అని శుచి శుభ్రం వదిలేసి నేనుండలేనమ్మా అంటుంది అమ్మమ్మ. చెప్పి చెప్పి విసుగేసి ఊరుకున్నారు అందరూ. గుళ్ళో భాగవతం చెప్పడానికి వచ్చాడు ఒక పండితుడు. స్వయంపాకం ఏర్పాటు చేశారు. భాగవత సప్తాహం మొదలైంది. మొదటి రోజున పురుషుడు ముక్తి పొందాలంటే యజ్ఞయాగాదులు చెయ్యాలి, తపస్సులు చెయ్యాలి. కానీ స్త్రీ ముక్తి పొందాలంటే పతిసేవ చేస్తే చాలు అని చెప్పారట. తాతగారికి ఆశ కలిగిందట. అయ్యా, రేపు మా వాళ్ళని తీసుకొస్తాను. ఈ ముక్క మళ్ళీ చెప్తే నాకు మేలు చేసిన వారవుతారు అన్నారట ఆయనతో. పిన్నిగారు మిమ్మల్ని సరిగ్గా చూడరా బాబాయ్ గారు అని అడిగాడట ఆయన. బాగానే చూస్తుంది, కాకపోతే వేళకి అన్నం పెట్టకుండా డొక్క మార్చేస్తుంది చెప్పారట ఆయన. సరే తీసుకురండి, ఈ పతిభక్తి గురించే మరింత మనసుకి హత్తుకుపోయేలా చెప్తాను హామీ ఇచ్చారాయన. అమ్మమ్మని రమ్మంటే ఇదిగో మాధవ అదిగో మాధవ అంటూ రోజులు గడిపేసింది. ఒకరోజు పని తెముల్చుకు వెళ్ళింది గాని అప్పటికే పండితుల వారు కథ ముగించి స్వస్తి ప్రజాభ్య అనేస్తున్నారట. ఇక మిగిలింది ఒకే రోజు. తాతగారు గట్టి పట్టుదలతో నయానా భయానా చెప్పి వెంట పెట్టుకు వెళ్లారు. ఆఖరి రోజు కాబట్టి చాలామంది వచ్చారు. తాతగారు భార్యా సమేతంగా రావటం చూసి సందర్భం కాకపోయినా పతిభక్తి గురించి చెప్పారట. ఆయన చెప్పినది వింటే చండిక కూడా పతివ్రతగా మారిపోవలసిందేనట. మంగళహారతి చదివింపులు అయ్యాక ఇంటికొచ్చాక ఎలా ఉంది భాగవతం అని అడిగారట. భేషుగ్గా ఉంది, మంచి పాండిత్యం, కంచు కంఠం, జన్మ చరితార్థం అంది అమ్మమ్మ. పతిభక్తి గురించి ఎంత బాగా చెప్పాడో విన్నావా? పతిభక్తి గురించా?
ఎప్పుడు చెప్పాడు? గతుక్కుమన్నారు తాతయ్య. అదేమిటి అంతసేపు చెప్తేను? ఏమో మరి, ఎప్పుడు చెప్పాడు అన్నట్టు మరిచాను. శ్రీదేవమ్మ నిన్న రాంభట్లపాలెం నుంచి వచ్చింది. కూతురు నీళ్ళోసుకుంది కదా, నీరసంగా ఉందట. చెప్తుంటే తాతయ్యకి చిరాకేసింది. అందుకే నా కొళ్ళు మండేది. భాగవతం వినమని తీసుకెళ్తే పక్కవాళ్లతో కబుర్లు వేసుకుని పతిభక్తి కాస్త గాలి కొదిలేస్తివి విసుక్కున్నారు. తెల్లారింది. తోటలో పూలన్నీ కోసి పెద్ద గంగాళం నిండా నీళ్లు తోడి దానిలో ఈ పూలు వేసి కడిగి బుట్టకి వడేస్తోంది అమ్మమ్మ. ఇదేమిటి ఈ పూల పరిశుభ్రత కార్యక్రమం ఇదివరకు లేదే? ఆశ్చర్యంగా అడిగారు తాతయ్య. భలేవారు మీరు, నిన్న భాగవతంలో చెప్పారు వినలేదా? పువ్వులని క్రిమికీటకాదులు, పక్షులు ఎంగిలి చేస్తాయి. వాటిని శుభ్రపరిచి ఆ తర్వాతే దేవుడి పూజకి వినియోగించాలని స్పష్టంగా చెప్పారు సమాధానం చెప్పిందావిడ. ఠపీమని నెత్తి బాదుకున్నారు తాతయ్య. శ్రీరామచంద్ర, అంత భాగవతంలో నువ్వు గ్రహించింది ఇదటే? ఇక నుంచి ఇంకో గంట ఆలస్యంగా నాకు తిండి పెడతావు. కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్టు అయింది అనుకున్నారు నీరసంగా. బలవంతాన భాగవతం వినడానికి తీసుకెళ్లడము మంచిదే అయింది. ఎన్నో తెలియని విషయాలు తెలిసాయి అంది అమ్మమ్మ ఎందుకైనా మంచిదని మరోసారి పూలు కడుగుతూ. కథ సమాప్తం.